extent we are damaging ourselves. అవును రైట్. సుబ్బారావు గారు ఒక వన్ వర్డ్ కంక్లూజన్ ఉండే అంబటి రాంబాబు గారి మీద ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, కేసులు బనాయిస్తున్న వ్యక్తులు ఎవరు, ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఆరోపణలు అనేవి రావడం సహజం. కానీ ఆ ఆరోపణలు ఆచరణలోకి వచ్చినప్పుడే అంబటి రాంబాబుకి సమస్య వస్తుంది. అవును. కానీ పత్రికల్లో రాస్తేనో ఇంకోటి రాస్తేనో అంబటి రాంబాబు గారికి సమస్య లేదు. అంటున్నారు కదా, నాకు నోటీసులు ఎవరు నాకు నోటీసులు ఇవ్వలేదు, అయినా నన్ను రేపు అరెస్ట్ అయిపోతున్నారు, ఎల్లుండి అరెస్ట్ అయిపోతున్నారని నా మీద ప్రచారం చేస్తున్నారు, నేను ఇంకేం చేయగలను, సైలెంట్గా ఉన్నాను, చేస్తే చేసుకోండి అరెస్ట్ అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ప్రాథమిక విచారణ లభ్యమైనప్పుడు విచారణ జరిపితే విచారణ సంస్థలు ముందుగా ఎవరికి చెప్పవు. అవును. ప్రాథమిక విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నప్పుడు ఆయన నోటీస్ ఇచ్చేసి దాని మీద వివరణ అడగడానికి పిలుస్తారు. పిలిచి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో రోజు రమ్మని చెప్పేసి అరెస్ట్ చేయొచ్చు. కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇంకేం జరగలేదు, నేను కడిగిన ముచ్చానంటే కుదరదు. ఓకే. కానీ ఏ సంస్థలు ఆ సంస్థలు వాళ్ళ విధుల్ని నిర్వహిస్తాయి. వాళ్ళ విధి నిర్వహణ లోపానికి పాల్పడకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎంతటి వారైనా, ఎంత గీంకారాలు పెట్టినా, లేకపోతే ఎంత ఆవేశంగా మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది ఇక్కడ వాస్తవం. చట్టం ముందు తన మన భేదాలు లేవు. చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి నాకు అంతుంది, అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నంత మాత్రాన వాళ్ళకేం మినహాయింపు ఏమి లేదు చట్టాల్లో. అవును, అంతే కదా సార్. కామన్గా ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆయన వివేకానంద రెడ్డి ఎవరో చెప్పాడుగా చాలా స్పష్టంగా, పలానా మా ప్రాంతం, పలానా గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి విజయానందరెడ్డి, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి పలానా ఆయనకి ఇలా ఇచ్చాము, అలా ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, అవి చేసాము, ఇవి చేసాము, వాళ్ళ పాత్ర ఉందని ఏదో చెప్పాడు. దాని మీద విచారణ సంస్థలు విచారణ చేస్తాయి. నిజంగా పాత్ర ఉందంటే నోటీస్ ఇస్తారు, చట్ట ప్రకారంగా చర్యలు. ఏదైనా ఇప్పుడు విచారించకుండా గుడ్డిగా ఎవరో చర్యలు తీసుకోరు కదా సార్. కామన్గా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాట వాస్తవం. ఓకే. లేకుండా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలను ప్రవేశపెడతాము అని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి మీరు చూడండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, లేకపోతే ఆ సిఐడి అధికారి, వీళ్ళందరికీ కూడా మీ నిందితుడికి ఉన్నటువంటి చట్టపరమైన హక్కులన్నీ మీరు అమలు చేసుకోండి అంటే అందరూ కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా పోయారు, అవకాశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు నో, ఇలాంటి వాటిలో మేము బెయిల్ అసలు ఇవ్వము, ఇవ్వకూడదు కూడా, ఇది ఆర్థిక నేరాలు, కోట్లాది రూపాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కింద కోర్టులోకి వెళ్ళి సరెండర్ అవ్వమన్నారు. అరెస్ట్ చేయాలంటే పెద్ద సమస్య ఉంది, నీకు ఇన్ని అవకాశాలు ఇవ్వరు కదా. కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. చట్టబద్ధమైన హక్కుల్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇస్తున్నారు, ముద్దాయిలకు ఉన్న హక్కులు ఇస్తున్నారు. ఇవన్నీ హక్కుల్ని వాళ్ళు అనుభవించిన తర్వాతే చట్టపరమైన చర్యలు పూనుకుంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగం మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. రఘురామకృష్ణరాజుని కొట్టినట్టుగా 3rd డిగ్రీ మీద ఎవరి మీద చేయలేదు. లేదంటే మా ప్లేటర్ గారిని తీసుకొస్తామంటే నో, మీ ప్లేటర్ గారు లోపలికి రావడానికి వీలేదని అనలేదు. ఏ కేసుకి సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేస్తున్నా చెప్పలేదు. శుక్రవారం వస్తుంటే వందలాది మంది పోలీసులను తీసుకెళ్లి అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేయట్లేదు. అనారోగ్యం ఉన్న వాళ్ళని రక్తం కారుతూ ఉన్నా కానీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేయించలేదు. ఇవన్నీ రైట్. సుబ్బారావు గారు సమయం లేదు. పుష్పత్ రెడ్డి గారు, సో మీరేమంటారు? సుబ్బారావు గారు మాట్లాడుతుంటే ఒక గవర్నర్, ఒక రాష్ట్రపతి